నమస్కారం సారు. నాకు ఇట్లా మాధవరెడ్డి ఆమె పిల్లలు కానందుకు నన్ను తెచ్చిండు. నాకు 2 కొడుకులు పుట్టినాక ఆమెకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన తర్వాత ఆమె జ్ఞానత్త తెచ్చినందుకు ఆ పాస్బుక్లు రాలేవు. సర్వే నంబర్లు ఏర్కున్న కాడికి మా ఆయనే చెప్పిండు. నన్ను తెచ్చినప్పుడు అవి రాసిండ్రు. ఆ సర్వే నంబర్లు ఆమె పేరుతో పాస్బుక్లు తర్వాత వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ ఊరు పట్టువారే ఇది చంద్రారెడ్డి, ముసుగుల చంద్రారెడ్డి, మాధవరెడ్డి కలిసి మా ఆయన కొట్టి పాస్బుక్లు ఇవ్వలేదు. ఇవ్వకుంటే మాధవరెడ్డి చంద్రారెడ్డి కలిసి రాత్రికి జొన్నశేనులో దాచిపెట్టి అహ్మదాబాద్కు పోయి ఆయన నరసింహారెడ్డికి ఇచ్చిండు. పాస్బుక్లు ఇచ్చి ఆ పిల్లగాని పేర కొడుకు పేర చేసుకొని 12 ఎకరాల భూమి అమ్మిండ్రు. దానివల్ల ఎందుకు అమ్మిండ్రు అని మా ఆయన ఇంటికి వచ్చి మా ఆడపిల్ల కొడుకులను తోలుకొని పోతే బస్సులో తోలుకొని వచ్చిండ్రు నరసింహారెడ్డికి, అహ్మదాబాద్ నరసింహారెడ్డి. తోలుకొచ్చిన తర్వాత ఇంటికి తోలుకొస్తే ఇంట్లో వేసి కొట్టిండ్రు. ఆయనకి ఏమేమో చేసి ముసలం కానీ పోలీసు వాళ్ళని ఎక్కించి కిడ్నాప్ కింద కేసు పెట్టిండ్రు మా ఆయన మీద, మా ఆడపిల్ల కొడుకుల మీద. పెట్టిన తర్వాత మేము ఇక తిరిగినాం 5 ఏళ్ళు. మా ఆయన తిరిగితే కూడా ముగ్గురికి లోపటేసి కొడితే మా ఆయన చచ్చిపోయినక తయారైతే మా ఆడపిల్ల కొడుకు కొట్టకుండా ఆయన చచ్చిపోతాడు అని చెప్పిండు. లోపల 5 ఏళ్ళు కేసు తిరిగిండు మా ఆయన. ఇప్పుడు ఏమైందంటే ఆయనతో భూమి అమ్ముకున్నందుకు కేసు అయినందుకు 5 ఏళ్ళు కూలి చేసి నా కొడుకులకు నడిపిన నేను. మా ఆయన కూడా పేసి పోతుంటే పైసలు ఇచ్చిన కూలి కన్న చేని పోయిన కూలికి. నేను వచ్చిన సంది ఈ భూమిలో 1 రూపాయి తినలేను. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు చచ్చిపోయిండు. అదే బాధలో 12 ఎకరాల భూమి పోయింది. అది వెంకటరామరెడ్డి బాయిలా నా కొడుకు చచ్చిపోయిండు. పడి ఎట్లా పడ్డాడో తెలియదు నాకు. మేము పడంగా మేము ఒక దిక్కు పడ్డాము, మాకు తెలియదు. పిల్లవాడు చచ్చిపోయినందుకు మేము నా చిన్న కొడుకుని తోలుకొని హైదరాబాద్ బతకనికే పోయినాం. కరోనా వచ్చిన తర్వాత ఆమె రాలేదు, రమ్మంటే రాలేదు. ఆ పిల్లగానికి ఇల్లు ఇస్తామంటే ఉండలేడు, ఇల్లు బాగాలేదు, నేను మా అమ్మ బయటనే ఉంటాం అన్నారు. నా కొడుకు పోయిన తర్వాత తల్లి కొడుకు ఆయననే కదా నడిపేట ఆయన. ఇక నా కొడుకు నాకు నడిపిండు, నా కొడుకు ఆమెకు నడిపిన తర్వాత ఇక ఇంట్లోకి రాకుండా ఆ రూమ్లో ఈ మంది ఇళ్ళల్లో పెట్టిండు. తల్లికి కొడుకులకు మంది ఇళ్ళల్లో పెడితే ఏమైందంటే ఆమె తింటుంది. ఇక గలీజ్ మాట్లాడలేము కదా సార్ మనము. ఆ పిల్లగాడు మంచివాడు కాడు. అందరి ఇళ్ళకు దొంగతనం చేయకే పోతున్నారు. ఊళ్ళు ఉంచలేక బాయకాడ గుడిసేసి మాధవరెడ్డి నరసింహారెడ్డి ఆడ ఉంచిన తర్వాత మనకు తెలియదు కదా. నా పిల్లగాడు పోయినా నేను పోయినా హైదరాబాద్కు. ఈ మాట ఇట్లా చేసినామని మాకు చెప్పాలి కదా, చెప్పలేరు. చెప్పిన తర్వాత ఏమైంది, ఆమె పండుకున్నది. పిల్లగాడు వంట చేసుకుని తినాలనంట, తల్లికి అస్సలు పెట్టలేదంట, ఊళ్ళోకి రావాలంట. ఆమె ఏడ్చి ఏమైందో అని తెలియదు మాకు. ఇక పురుగులు పడి చచ్చిపోయిందని మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్. అప్పుడు బస్సులు బంద్ అయితే మా కొడుకు కిరాయి కారు తీసుకొని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత వచ్చిన దాకా 5 అయింది. వచ్చేటాలకల్లా శవం దగ్గరికి ఎవ్వరు పోలేదు. మేమే వచ్చిన తర్వాత మా ఆయన నా కొడుకు మా ఎంట ఊళ్ళ మంది మా ఉద్యమం కూడా వచ్చిన తర్వాత మేము చేసినాము. మేమే చేసినామని వాళ్ళు చెప్పిండ్రు. నరసింహారెడ్డి వాళ్ళు ముట్టలేదు, వాళ్ళు రాలేదు. మేమే ఖర్చు పెట్టుకొని మేమే చేసినాం. వాళ్ళు ఈ మాట అన్నీ ఇంట్లో చెప్పిండ్రు. వాళ్ళు అన్నీ అబద్ధాలే. మళ్ళీ అందులో మందుల ఆయన మాజీ సర్పంచ్ సీన్ అన్నట్టు ఆయన ఏం చేసిండు, ఆమె చిన్న భార్య గోవిందరెడ్డి భార్య వాళ్ళ తల్లి కొడుకు బయటికి దొబ్బిండు అన్నాడు. ఆయన నువ్వు చూసినావా, నేను దొబ్బింది నువ్వు చూసినావా, ఇంట్లో పాలు 10 మంది ఉంటారు, వాళ్ళ ముందట నేను ఎందుకు దొబ్బుతా, ఆ పిల్లగాడే ఉండలేక నేను ఇంట్లో ఉండను అని బయటికి పోయిండు. నేను దొబ్బలేను. మరి చిన్న తల్లికి ఎవరైనా నా కొడుకు నాకు నడపబట్టి, ఆమె కొడుకు ఆమెకు నడపబట్టి నేను ఎందుకు దొబ్బుతా, ఉండు ఇంట్లో అంటే ఇల్లు బాగాలేదా అని ఉండలేదు. ఉండక మరి పురుగులు వారు చచ్చిపోయింది కదప్ప, మీరే దొరికిపోయి పెట్టుకున్నారు. భూములు పట్టలు చేసుకునేకే మీరు బయట పెట్టిర్రు, మీరే వాళ్ళు ఇంట్లో ఉండలేరు నేర్పిండ్రు. ఉండకుంటే మా నాయని ఉన్న భూములను పట్టలు చేసుకొని మీరే అమ్ముకొని తిన్నారు. మాధవరెడ్డి, అహ్మదాబాద్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళే అమ్ముకొని తిన్నాక మీరు చూడడానికి ఆమె పురుగులు వారు చచ్చిపోయినంటే మీరు ఇంట్లో ఉంచలేరు, మీరు బయట పెట్టుకున్నారు. పురుగులు వారు చచ్చిపోతే మీరు చూసినామన్నారు కదా. మేము వచ్చినంత వరకు శివం ఆడే ఉన్నది. మరి మేము రాకముందే మీరు శవంకి తీసుకుపోయి మీరు సందం చేసేది ఉండే కదా, చేయలేరు. మేము వచ్చినంత వరకు అట్లేనే ఉన్నది. మేమే చేసినామన్నారు, వాళ్ళు చేయలేరు, ఇది తప్పు. మాది సర్వంచ్ అన్నది చాలా తప్పు. కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కదా. వాళ్ళు గుడిసెలు ఉంచిండ్రు బయట. ఉంచినందుకు అలా కూడు పెట్టలేడు కొడుకు, వాడే తిన్నాడు, వాడే తిరిగాడు బయట. కూడు పెట్టినందుకు ఆమెకి ఏమైందో చచ్చిపోయింది, మాకు తెలియలేదు. చచ్చిపోయినాక ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు ముట్టలేరు, ఎవరు చేయలేరు, ఎవరు దగ్గర కూడా పోలేరు మేము వచ్చినంత వరకు.
మేమే పోయినాం. మేము సందం చేసినాం. మా ఆయన వచ్చి నా కొడుకు నేను మాకు ఎంటున్న వాళ్ళు అందరూ వచ్చి సందం చేసిండ్రు. ఇంత పని చేసినందుకు మేము ఊరికేనే ఉన్నాం. మా ఆయన 12 ఎకరాల భూమి అమ్ముకుని వాళ్ళే తిన్నారు. ఇప్పటికీ మొన్నేళ్ళకు మా ఆయన చచ్చిపోయిండు. 5 ఏళ్ళ కరోనా వచ్చి చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మేము ఒక్క గుంట కూడా ఎవరిది అన్యాయం చేయలేదు, తినలేదు అన్నాడు నరసింహారెడ్డి. మళ్ళీ 1 ఎకరం 10 గుంటలు 30 లక్షలకి కొన్నామన్నాడు. 30 లక్షలు ఎవరికి ఇచ్చినావు నువ్వు? పిల్లగానికి ఇచ్చినావా, చిన్నమ్మకి ఇచ్చినావా, మేనత్తకి ఇచ్చినావా, మేనమామకి ఇచ్చినావా? అది తెలియాలి కదా. బ్యాంకులో అకౌంట్ వేసినావా, పిల్లగానికి పెళ్లి చేయలేవు, ఇల్లు కట్టి వేయలేవు, మరి 30 లక్షలు ఎవరికి ఇచ్చినావు అది తెలియాలి. మాకు తెలియాలని ఇప్పుడు ఉన్న ఎక్కరు అదే అమ్ముకున్నావు. తిండి అని మేము ఊకున్నాం. ఇప్పుడు ఉన్న ఎక్కరు అమ్ముకున్నాకే ప్లాట్ బుక్ చేసుకున్నావు. అది ప్లాట్లు గవర్నమెంట్ కింద పడ్డదా అని ఉన్నారు. అది మీరే చేసిండ్రు. అది ప్లాట్ల కింద కూడా మీరే చేసిండ్రు. మమదాబాద్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కలిసి అది భూమి కాడికి ఎవరు రాకూడదని గవర్నమెంట్ కిందే వేసిండ్రు. వేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చచ్చిపోయిండు. మా నరసింహారెడ్డి చచ్చిపోయినందుకు మీరు వాళ్ళు చచ్చిపోయినరా అని ఉపాయపడి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని మీరు ఎట్లా తెచ్చినో మాకు తెలియదు. అది ఎట్లా చేసిండ్రో అప్పుడు ఇప్పుడు ఎట్లా చేసినా అది మాకు తెలియదు కదా. తెలియనందుకు ఆ పట్టా చేసుకునేకే పిల్లగానికి దొంగకొని వచ్చిండు. మళ్ళా దొంగ పట్టాలు అప్పుడు అది కూడా దొంగ పట్టం చేసుకున్నాడు కదా. పిల్లగాడు యాడున్నాడో ఎట్లా తోలుకొచ్చిండ్రో కారులో తోలుకొచ్చిండ్రు అంట. కారు వేసుకొని తోలుకొస్తే మేము నా కొడుకు 5 నెలలు తిరిగిండు. పిల్లగానికి ఏమన్నా అయితే ఉన్న ఎక్కరు పోయింది. ఆ ఎక్కరు ఆపాలి. పిల్లగాని బాధ్యతలు మంచి చెడ్డదైతే ఎవరు చూస్తారు ఈ పొద్దు అని మేము ఆపినాం. మాకు భూమి మీద ఆశ లేదు. ఎంత తిన్నారు అదెందుకు మేమేంటికి ఎంట పడతామని పిల్లగాని గురించే ఆపినాం మేము. లేదు మీరు భూమి కొరకు ఆశపడి ఆపినారని మేము ఆపలేము. పిల్లగాని గురించి ఆపినాము. పిల్లగానికి ఎవరు భూమి తింటారో వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు అన్నున్నాడు అంటే మున్సిపాలిటీలు ఏమంటారు, నువ్వు భూమి తింటావు పక్క చేరుతావు. ఇప్పుడు కౌలుకి వేసినావు, వాడు అడక తింటున్నాడు అని మొన్న చెప్పినాము. మేమే నడిపినాము, బట్టలు తెచ్చినాము, అన్నం పెట్టినాము, నడిపినాము అని మీరు అన్నారు. కౌలు పైసలు 20 ఏళ్ళ సన్ని నువ్వే తింటున్నావు. కౌలు మరి మేము ముగ్గురం బతికినాం కదా కౌలు కింద. వాడెందుకు బతకడు ఒక్కడు? అడక తిన్నాను చెప్పింది కదా మొన్న ఛానల్లా. అడక ఎందుకు తింటాడు? కౌలు పైసలు ఇస్తే వాడు తిన్నాడా అని మేము అంటున్నాం. ఇప్పుడు మేము చెప్తున్నాం కౌలు పైసలు ఎక్కడవా, 30 లక్షలు ఎక్కడవా, ఎకరా 10 గుంటలు తిన్నావు దొంగ పట్ట చేసుకొని అని మేము అంటున్నాం. నరసింహారెడ్డి చేసుకున్నాడు దొంగ పట్టలు. ఎవరు లేదు, సైన్ పెట్టలేదంట. సైన్ ఎట్లా పెట్టిందంటే రైతు బంధు వడకొచ్చిందిరా నీకు, మళ్ళీ తోలుకొచ్చి వాని సంతకం పెట్టిండో పెట్టలేదు, నేను పెట్టలేదు అని వాడంటాడు, పెట్టిండ్రా అని వీళ్ళు అంటారు. అది మాకు తెలియదు. ఇక దొంగ పట్టం చేసుకున్నాడు. అది 1 ఎకరా 10 గుంటలు. ఇప్పుడు ఉన్న ఎకరా కూడా తలిగిండు. ఆ తలుగుడు ఎందుకంటే అది 1 ఎకరు ఉంటే ఆ పిల్లగాడి యాడున్నా ఆ పిల్లగాడి పేరే ఉండాలి. ఎవరికొద్దు, నాకొద్దు నీకొద్దు, పట్ట కాకుండానే ఉండాలి. రేపు మంచి చెడ్డదైతే నువ్వు చూడ నేను చూడ. ఆ పిల్లగానికి ఎంతో ఉన్నోళ్ళు ఎవరే కానీ ఇప్పుడు బయట జనాలు ఉన్నారు కదా, ఆ ఎకరా పెట్టి చేయండి అంటారు. అంతేకాకే నేను చెప్తున్నాను, ఆ పిల్లగాని పేరు పట్ట అట్లనే ఉండాలి. ఎవరు చేసుకోవద్దు. చచ్చిపోయినా కానీ అన్నున్నాడు గోవిందరెడ్డి కొడుకు అంటారు కదా, మున్సిపాలిటీ కూడా గోవిందరెడ్డి కొడుకామని తెచ్చి మా ఇంట్లో వేస్తారు. అప్పుడు ఎవరు తీసుకుంటారు బాధ్యత? మాకొద్దు, అది భూమి వద్దు, ఏమొద్దు, పిల్లల పేరు పట్ట ఉండనని మేము కోరుకుంటాం. శ్రీకాంత్ రెడ్డి, నా గ్రామం ఉన్నాము. నేను మాట్లాడవలసింది ఏంటంటే మొన్న ఒక విషయం జరిగింది. రామచంద్రరెడ్డి నేను సంపాదన చూసినట్టు నేను సంపాదన ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఏంటంటే ఆయన తెలుసో తెలియక చెప్పుడు మాటలేని భూమి అమ్మనికి చూస్తున్నారు. ఆయన అమ్మని చూస్తలేదు, వీళ్ళు అట్లా కుట్ర పని అట్లా చూస్తున్నారు. అందుకే 5 నెలలు ఎంఆర్ఆర్పి పొద్దున 10:30 నుంచి రాత్రి 6 గంటల వరకు సాయంత్రం ఆనే కూర్చుంటుంటాను. నేను వీళ్ళు ఎప్పుడు వస్తారో దొంగలాకి వచ్చి పట్ట చేసుకుంటారేమో చేయకుండా కాపాడినా నేను. అలాంటి వ్యక్తి మొన్న నన్ను సంపుతాను నరసింహారెడ్డి 2 సార్లు కాపాడిండు, 3 సార్లు కాపాడిండు. ఎప్పుడు సంపనికి పోయినా వాళ్ళు చెప్పాలి నాకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సుధాష్ నెంబర్ చదువురా అని చెప్పారు కదా, ఒక్క నిమిషం ఉన్నది. ఇది కన్నడలో ఉన్నది, ఖచ్చితంగా చెప్తారు. సంతకం పెట్టింది కదా, కింద మా నాయన పెట్టిండు, పైన రీప్రింటింగ్ కూడా మా నాయన చనిపోయినప్పుడు 2021 అనుకుంటా. ఇవి కూడా పట్ట చేసినప్పుడు అంటే నాకు తెలియదు అంటాడు. ఇట్లా అక్రమంగా భూములు కొనుగోలు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే రేపు నాడు గోవిందరెడ్డి కొడుకు అంట తప్ప కానీ మాదిరెడ్డి కొడుకు అన్నా నరసింహారెడ్డి కొడుకు అన్నారు. ఆయన భూమి అట్లే ఉండదేకి. రేపు నాడికి మంచి అయినా చెడ్డ అయినా భూమి ఎక్కడ భూమి ఉంటే వాల్యూ ఇస్తారు మనిషి. ఈ రోజుల్లో భూమి లేకపోతే ఎవరు వాల్యూ ఇస్తారు. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే రామచంద్ర భూమి ఉండడానికనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరి దగ్గర ప్రాణం అంటే ఆ పిల్లాడు ఇప్పుడు నరసింహారెడ్డి దగ్గర ఉన్నా ఎప్పటికైనా ప్రాణం అనే. అతను పిల్లాడు ఎప్పటి వయసు ఉంటే వాళ్ళ మేనత్త ఉందా పోతే ఆడికి వెళ్తాడు, అక్కనే ఉంటాడు. ఇన్ని రోజులు అతను అక్కనే ఉన్నాడు. అతను ఏడా మన మమదాబాద్ ఊర్లో ఉన్నాడు. అతన్ని
మళ్ళీ ఇప్పటికైనా సరే అతను ఆడికి వెళ్తాడు. ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే 10 నిమిషాలు మనం మాట్లాడినాం అనుకో, అతను ఏం మాట్లాడితే ఆయనకు తెలియదు. పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, ఒకసారి ఏమో షార్ప్ మాట్లాడతాడు, ఒకసారి పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏమైనా ఊళ్ళో యువరేషన్ టూల్ అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా ఊరంతా మాకే సపోర్ట్ అంటారు కదా, ఒకసారి ఊరికి వచ్చి మాట్లాడమంటున్నాను. ప్లాట్ ఉన్న ధైర్యం అంతా వాళ్ళ మామూలులే, ఎవరు చంపడు. మళ్ళీ కొన్ని రోజులు అయితే లాస్ట్ మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మమదాబాద్ వాళ్ళ మామూలు ఊరికి వెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు, అన్ని స్థిరపడతాడు. చంపాలంటే వాళ్ళ అత్తం ఎప్పుడైనా చంపుతుండే. ఇన్ని రోజులు 15 సంవత్సరాలు అంటే పెళ్ళయి చంపకుండా ఇదంతా వీళ్ళంతా ఆడిన నాటకము, నర్సుడు ఆడిన నాటకం ఇది. ఎక్కడ తిరిగి దొరికి తిందామని ఆశతోనే ఇదంతా వాళ్ళే కుట్ర పంతురు. లేదంటే ఊళ్ళోకి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నాను. నర్సిమేట చేసుకున్న భూమి ఎకరా 10 గుంటలు, 23 గుంటలు ఒకటి, 27 గుంటలు ఒకటి, ఎకరా 10 గుంటలు కూడా అది నర్సిమేట చేసుకున్నాను. ఎట్లా చేసుకున్నా అంటే సంథింగ్ ఆన్లైన్ ఏదో చేద్దాం రైతు బంధు వస్తాడు అని చెప్పి తొలికొచ్చాడు. సంతకం పెట్టి ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అది కూడా మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆఫీసు తిరిగిపోయాడంట. ఇదే రామచంద్ర రెడ్డి నా భూమి పోయింది, నా భూమి పోయింది తిరిగిపోయాడంట. నువ్వు అమ్మినావని సార్ చెప్పావు ఎండాడంట. అది మాకు తెలిసింది అని చెప్తున్నాడు. పంపించాడంటే ఉత్తగా పంపలేదు కదా, ఆయన భూమి కవర్ చేసుకుంటుంది కదా. కవర్ డబ్బులు అనుకోవచ్చు కదా మనం, ఎందుకు ఉత్తగా పంపిస్తాం కదా, 20 ఏళ్ళతో కవర్ చేస్తాం కదా. ఆ కవర్ డబ్బులు అనుకోవచ్చు కదా. నేనే బిర్యానీ ఇప్పించాను, నేనే బట్టలు ఇప్పించాను, నేనే చెప్పులు ఎందుకు చెప్పుకోవడం. అది భూమి వదిలేసేయం మళ్ళీ బతుకుండగానే మేము చేసుకుంటాం అని తిరుగుతురు. అతను పైసలు పెట్టేంటే బాగా చెప్తా, మా ముంగల నన్ను గల్లబట్టి అడిగి పైసలు పెట్టినారా బాబు అని చెప్పి 10 మంది పెట్టమను. బాగా గేట్ ముందు రావాలి, గేట్ గోడ దొంగ రావడం అవసరం ఏమున్నది టైం కాగానే. ఇది దొంగలే కదా, కాకపోతే ఏం లెక్క చెప్పండి. ఆఫీస్ అందరు చూసింది, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని గోడ దుంకొచ్చి పడ తీసుకొని చూసింది. మేము మాకు తెలిసి మేము పోయి ఆపినాం. అంటే ఏడా ఆఫీస్ మండల అక్షకోట్పల్లి మేమైతే తెలియలేదు. మేము కంప్లీట్ ఇచ్చినాము. ఇట్లా మా తమ్ముడు తెలియదు భూమి ఇట్లా అమ్ముకుంటాడు అన్న ప్రమేయం ముందు తెలియదు. ఒకసారి మీరు 10 నిమిషాలు మాట్లాడమంటే మాకు టైం కూడా ఇవ్వలేదు. మాకు అసలు 10 నిమిషాలు మాట్లాడడం టైం ఇవ్వలేదు. ఆయన దాపెడుతుంది నర్సిమేట్ కూడా మీరు మాట్లాడి అంటున్నాడు. మీడియం ముందు ఎందుకు తీసుకొస్తున్నారు? మీడియం ముందు ఎందుకు తీసుకొస్తున్నారు నాకు భయం ఉందలకు. మీడియం ముందు జస్ట్ ఊళ్ళో తీసుకురామంటారు కదా, ఊళ్ళకైనా సరే మీడియం ముందుకనే వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నా. మీరు ధైర్యవంతులు అయితే ఊళ్ళకన్నా వచ్చి మాట్లాడండి. మీడియం ముందు పిల్లలు తీసుకురండి. సపరేట్ గా రూమ్ లో పెట్టి మాట్లాడడం కాదు, ఏదో నేర్పి మీరు మాట్లాడుతున్నారు.